అయితే నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు ఈ 10 ఏళ్లలో అంటే 9.5 ఏళ్లలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం పైన శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. ఏ దాంట్లో ఏ విధంగా అప్పులు చేయడం జరిగింది, ఏ దాంట్లో ఏ విధంగా నిర్వీర్యం చేసిందో చాలా క్లుప్తంగా 42 పేజీల రూపంలో ఈరోజు ప్రజలకు అందించడంతో గత 10 ఏళ్లలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం పైన నిజంగా కూడా ప్రజలకు ఒక గగురు పొడిచే నిజాలను బయట చెప్పిన విషయం కూడా మనం చెప్పొచ్చు. దానికి సంబంధించి నిన్నంతా ఆర్థిక మంత్రి గత మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఎవరైతే ఉన్నారో ఇక ఆయననైతే నిజంగా ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. మీరు అప్లై చూస్తున్నారు, ఆస్తులు చూడట్లేదు అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది వాళ్ళ వైఖరి. చాలా రకాలుగా అంటే ఒక సీఎంను మంత్రులను అవహేళనగా మాట్లాడుతూ ఈరోజు ప్రజల ముందు చులకనయ్యేటువంటి ఒక ప్రయత్నం అయితే జరిగింది వాస్తవంగా. అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కూడా హరీష్ రావును ర్యాగింగ్ చేస్తూ ఉంటే నా 2 కళ్ళు చాలలేదు వాస్తవంగా. నిజంగా కూడా అద్భుతమైనటువంటి ర్యాగింగ్ చేసినారు, అద్భుతమైనటువంటి కౌంటర్స్ ఇచ్చుకుంటా కొంత కాంగ్రెస్ పార్టీ సెటరేట్ అయినట్టయితే మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే నిన్న హరీష్ రావు చాలా ధీటుగానే సమాధానం ఇస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇక ఎవరూ లేరన్నట్టు ఈయన ఒక్కడే అన్నట్టు వన్ మ్యాన్ షో నడుస్తూ ఉంది. ఇంకా కూడా వీళ్ళు మారట్లేదు. ఇంకా ఈ కుటుంబ పాలనను ఏ విధంగా అయితే ప్రజలు తిరస్కరించారో అదేవిధంగా ఈ కుటుంబ పాలనకు సంబంధించినటువంటి వాళ్ళు అసలు కేటీఆర్ అయితే భయపడి రాలేదు అసెంబ్లీకి. ఎట్లా వీళ్ళు ర్యాగింగ్ చేస్తారు, వీళ్ళు నా ఇజ్జత్ మొత్తం తీస్తారనే కోణంలో కేటీఆర్ అయితే అసెంబ్లీకే రాలేదు. ఏమనంటేనే ఊకదుంపుడు ప్రసంగాలు చేస్తూ మొత్తం ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు మొన్న. మరి నిన్నెందుకు రాలేదు? రావాలి కదా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఈ ఆర్థిక దాంట్లో విధ్వంసం జరిగిన దాంట్లో 10 ఏళ్ల పాలనలో విధ్వంసం ఇంత జరిగింది కదా. మరి వాళ్ళు అప్పులు ఏవైతే అవన్నీ బయట పెడుతున్నారు కదా, మరి వీటన్నింటి గురించి చర్చిద్దామని చెప్పి సోయిలేనటువంటి దద్దమ్మ కేటీఆర్ నిన్న అసెంబ్లీకే రాలేదు వాస్తవంగా. ఎందుకు రాలేదు అంటే వీటికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు వాస్తవంగా. ముఖం చెల్లలేదు ప్రజల ముందు. ఈ యొక్క వాళ్ళు పెట్టినటువంటి నిజాలను, వాళ్ళు చూపిస్తున్నటువంటి నిజాలను ఈరోజు కౌంటర్ చేసేటువంటి ముఖం లేక ఈరోజు అసెంబ్లీ కూడా రాలేదు కేటీఆర్. ఇక హరీష్ రావు అయితే కింద మీద పడి ఏదో చేయడానికి ట్రై చేసింది, కానీ ఆ కవర్ చేసే ప్రయత్నం చేసింది, కానీ ప్రజలకు క్లారిటీ మొత్తం కూడా అర్థమైపోయింది వాస్తవంగా. నిజంగా కూడా ఒక్కసారి మీకు ఏది ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఆర్థిక శాఖ పైన శ్వేతపత్రం ఏదో ఒకసారి దాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేసిన మిత్రులారా. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రం అంటూ దీనిలో దాదాపు 13 అంశాలపైన, అంటే మెయిన్గా 11 అంశాలు. ఉమ్మడి తెలంగాణ బడ్జెట్ అంచనాలు, వాస్తవ వ్యయం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతంలో ఖర్చు చేసిన వనరులు, రెవెన్యూ వసూల్లో పోకడలు, రుణపోకడలు, పెరుగుతున్న రుణభారం, కొనసాగుతున్న పనులు, మూలధన వ్యయం, జీతభత్యాలు మరియు పెన్షన్ల ఖర్చు, వేజ్ అండ్ మీన్స్పై ఆధారపడడం, రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, విద్య మరియు ఆరోగ్యంపై చర్చ. ఒకసారి విద్య మరియు ఆరోగ్యం చూసిన తర్వాత మిగతా విషయాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఎంత దారుణం అంటే విద్యా వైద్యం పైన విద్య మరియు వైద్యంపై ఖర్చు. విద్యారంగం పేదరికం మరియు అసమానతలు తగ్గించడానికి అత్యంత శక్తివంతమైన సాధనలో విద్య ఒకటి. ఇది స్థిరమైన ఆర్థిక వృద్ధికి పునాదిని ఏర్పరుస్తుంది. వ్యక్తులలో ఉత్పాదక శ్రామిక శక్తికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలు మరియు విమర్శనాత్మక ఆలోచన సామర్థ్యాలు మరియు మరింత సమానమైన ఆర్థిక వ్యవస్థను సృష్టించడం కోసం విద్యారంగంలో పెట్టుబడులు అవసరం. సో ఇక్కడ విద్యారంగంలో విద్యపై వ్యయం 2023-24 చూసినట్లయితే ఢిల్లీ నుంచి మొదలుకుంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అట్టడుగు స్థానం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 స్థానం. అట్టడుగు స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ఇది ఇంకొకటి ఆరోగ్య రంగం. ఆరోగ్యం అంటే జనరల్గా ఏ ప్రభుత్వమైనా కానీ విద్య మరియు ఆరోగ్యం పైన పెద్ద ఎత్తున దృష్టి పెడతాడు. ఫస్ట్ వాటి ప్రిఫరెన్స్ ఉంటుంది. దీనిలో చూసినట్లయితే ఆరోగ్యం పైన చూసినట్లయితే చూడండి, కింద నుంచి 4వ స్థానం అంటే 27వ స్థానం. ఇక్కడ చూడండి ఢిల్లీ మొదలుకొని ఎంత, ఢిల్లీ 14% పెడితే తెలంగాణ రాష్ట్రంలో 5%. దీని తర్వాత ఇక కర్ణాటక ఇంకేదో ఉన్నాయి, పంజాబ్, ఇవన్నీ ఉన్నాయి వాస్తవంగా. సో ఈ విధంగా వీళ్ళు చేస్తూ ఉంటే పిఆర్ఎస్ ప్రచురించిన స్టేట్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం 2023-24లో తెలంగాణ మొత్తం బడ్జెట్ వ్యయంలో కేవలం 5% మాత్రమే ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమంపై ఖర్చు చేస్తుందని అంచనా వేయబడింది. ఇది దేశంలోని 4వ అత్యల్ప జాతీయ స్థాయి సగటు. 6.2% కంటే 1.2% పాయింట్ల కంటే తక్కువగా ఉందంట. సో ఈ విధంగా వీళ్ళు
ఎంత ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. మోసం చేశారు. సో మోసం చేశారు కాబట్టి ప్రజలకు అర్థమైంది కాబట్టి ప్రజలు వీళ్ళను తిరస్కరించడం జరిగింది. వీళ్ళేదో కాళేశ్వరం కట్టినము, హైదరాబాద్లో ఫ్లైఓవర్లు వేసి డెవలప్ చేసినాము, అది ఇది అనుకుంటా ఊకదుంపుడు ప్రసంగాలు చేస్తూ ఉంటారు. దళిత బంధులో అవినీతి జరుగుతూ ఉంది, రైతు బంధులో పెద్ద నిర్వీర్యం అవుతూ ఉన్నది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్కీమ్స్, ఈవెన్ డబుల్ బెడ్రూమ్ స్కీమ్స్లో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేనటువంటి చాతగాని దద్దమ్మలు ఎవరైనా ఉన్నారంటే ఈ 10 ఏళ్ళలో అది కేవలం కేసీఆర్ సంబంధించినటువంటి కల్వకుంట్ల కాలకీయులు మాత్రమే అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. నిజంగా కూడా ఇటు విద్య లేదు, ఆరోగ్యం లేదు, కనీసం ఉండడానికి ఇల్లు లేదు, మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇచ్చినని చెప్పేసి అంటారు. దానిలో కూడా ఏ విధంగా ఆర్థిక విధ్వంసం జరిగిందో అది కూడా చూస్తున్నాం. ఇక మిగతా విషయాలకు వస్తే శ్వేతపత్రం అంశాలట. ముందుగా వాస్తవ అంచనాల ఆధారంగా బడ్జెట్ తయారు చేసే పద్ధతి యొక్క నాణ్యత విశ్లేషించబడింది. రాష్ట్ర ఆర్థిక లక్ష్యాలు చేరుకోవడంలో బడ్జెట్ రూపకల్పన జరగలేదు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1956 నుండి తెలంగాణ ప్రాంతంలో చేసిన ఖర్చులను సవివరంగా అందిస్తూ ఖర్చు చేసిన ఈ వనరుల నుండి సృష్టించబడిన ఆస్తుల జాబితా కూడా ఈ విశ్లేషణలో తెలపడం జరిగింది. ఒకసారి కొన్ని విషయాలు మీకు, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంచనాలు వాస్తవేమంట. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ అంచనాల ఆధారంగా ప్రణాళికబద్ధమైన ఖర్చులు గత ఆర్థిక సంవత్సరంలో చేయబడతాయి. ప్రభుత్వం వాస్తవానికి ఒక ఆర్థిక సంవత్సరంలో అంటే ప్రస్తుతం సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు ఆ లక్ష్యాలను సాధించడం కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని సూచిస్తుంది. బడ్జెట్ అంచనాలకు వాస్తవ వ్యయం నిష్పత్తి, బడ్జెట్ విశ్వసనీయత యొక్క కొలమానం అని కూడా పిలుస్తారు. ఇది ప్రణాళిక ప్రక్రియ యొక్క నాణ్యతను మరియు బడ్జెట్ క్రమశిక్షణ కట్టుబడి ఉండడాన్ని సూచిస్తుంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంచనాలు మరియు వాస్తవ శాతంగా బడ్జెట్ విశ్వసనీయత యొక్క కొలతల పట్టికలో చూడవచ్చట. చూడండి, 2014 నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఎంతెంత అంటే బడ్జెట్ ఎస్టిమేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. 2014-15లో 1,638 కోట్లు ఉంటే దానిలో ఎక్స్పెండిచర్ వచ్చేసి 62,000 కోట్లు మాత్రమే ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. అంటే ఎంత 61% అంటే 62% మాత్రమే ఈరోజు ఆ బడ్జెట్ అంచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 2022-23లో 2022-23లో చూసినట్లయితే దాదాపు 79% ఉంది వాస్తవంగా. సో మొత్తంగా ఈరోజు పెద్ద ఎత్తున అంటే 20% పైగా ఈరోజు ఫండ్స్ ఎట్టిపోయినాయని చెప్పేసి మనం చెప్తాం. అంటే ఇప్పటివరకు ఈ 14 లక్షల కోట్లు ఈ 10 ఏళ్లలో ఈ 14 లక్షల కోట్లతో పాటు 6 లక్షల కోట్లు ఇది మన అప్పులు, అంటే దాదాపు 21 లక్షల కోట్లు. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఫండ్స్ కూడా దాదాపు 5 నుంచి 6 లక్షలు ఉంటాయి. అంటే దాదాపు 26 లక్షల కోట్లు రూపాయలు ఏమైనా అనేది ఇంతవరకు లెక్క తెలియలేదు. దానిపైన మొదటి నుంచి కూడా కాలోజిటివ్ కొట్లాడుతూ ఉంది. అంటే 14,87,000 అంటే దాదాపు 15 లక్షల కోట్లు గత 10 సంవత్సరాలు ప్రవేశపెట్టిన బడ్జెట్, అదేవిధంగా 6 లక్షల కోట్ల అప్పులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి గ్రాంట్లు ఇవి కూడా చూసినట్లయితే దాదాపు 5 లక్షల 6 లక్షల కోట్లు ఉన్నాయి వాస్తవం. వాళ్ళు ఇంకెక్కువ చెప్తున్నారు, బట్ మనం మినిమం వేసుకుంటున్నాం. దాదాపు 26 లక్షల కోట్ల రూపాయలు ఏమైనాయి అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. సో ఈ విధంగా ఆర్థిక విధ్వంసం జరిగింది. కనీసం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ఏదైతే శ్వేతపత్రం రిలీజ్ చేసిందో దీనిలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చిందా ఇయ్యలేదా అనేది కొంత మనకు క్లారిటీ అయితే లేదు. చూద్దాం, దీనిలో తీస్తే దాన్ని బట్టి మనం నెక్స్ట్ మాట్లాడదాం. 2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర బడ్జెట్ అంచనాలు మరియు వాస్తవ వ్యయ గణాంకాల పైన చూపబడ్డాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 1,00,000 కోట్లతో ప్రారంభమైన బడ్జెట్ అంచనాలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2,56,859 కోట్లకు పెరిగాయి. వాస్తవ వ్యయ గణాంకాలు కూడా 2014-15 ఆర్థిక సంవత్సరంలో 62,000 కోట్లు నుండి 2020-23 సంవత్సరంలో 2,04,085 కోట్లకు పెరిగాయి. అయితే మొత్తం బడ్జెట్ అంచనాల్లో వాస్తవ వ్యయ శాతం వాటా ఆందోళనకరంగా ఉంది. బడ్జెట్ అంచనాల శాతంలో వాస్తవ వ్యయం 2014-15 ఆర్థిక సంవత్సరంలో కనిష్ట స్థాయి అంటే 61% వద్ద ఉంది. 2014-23 మధ్యకాలంలో సగటున తెలంగాణ బడ్జెట్ వ్యయంలో 82% మాత్రమే ఖర్చు చేసింది. అంటే దాదాపు 18% నిర్వీర్యమైంది. ఆ 18% ఎటుపోయిందో ఈరోజు కేసీఆర్ చెప్పాలి. ఈరోజు చూడండి, సాధారణ కేటగిరీ రాష్ట్రాలు బడ్జెట్ అంచనాలు వాస్తవ్యం అంటే ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా బడ్జెట్ అంచనాలు వాటి వ్యయం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం చూస్తే ఒక 12 స్టేట్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దానిలో రాజస్థాన్ విషయానికి వస్తే 2,50,247 కోట్లు ఉంటే 2,91,000 అంటే బడ్జెట్ అంచనాలకు మించి ఈరోజు ఖర్చు చేసిన అంటే 116%. ఇట్లా చెప్పుకుంటూ పోతే చూడండి, కర్ణాటక 113%, ఇగో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, గోవా, ఛత్తీస్గఢ్, ఇవన్నీ కూడా చూడండి 12 రాష్ట్రాల తర్వాత మనది ఉంది. 12, 13, 15 అదే నాకు తెలియదు వాస్తవం, ఇంకా అది కూడా ఇవ్వలేదు వాస్తవంగా.
ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఇవ్వడం జరిగింది. హర్యానా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో కూడా 83% ఉంది. కానీ మరి తెలంగాణలో మాత్రం ఏ విధంగా వీళ్ళు బడ్జెట్ అంటే ఏదో ఇచ్చేస్తారు అంతే, ఇక దానికి మించిన ఒక్క విషయం కూడా చెప్పరు వాస్తవంగా. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. 2004-14 మధ్య 10 సంవత్సరాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ అంచనాలకు వాస్తవానికి మధ్య సరాసరి వ్యత్యాసం కేవలం 13% మాత్రమేట. చూడండి, 2004 నుంచి వాళ్ళు 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బడ్జెట్ కూడా దాదాపు 89%, 87% అంటే ఖర్చు చేసిన వ్యయం నేను చెప్పేది. సో దీనిలో వీళ్ళు ఎప్పుడు కూడా మిస్యూజ్ చేయలేదు. అంటే వాళ్ళ అంచనాలకు మించి, బడ్జెట్ అంచనాలకు మించి ఖర్చు చేసినటువంటి దాఖలాలు కనబడుతూ ఉన్నాయి. సో ఇట్లా మొత్తానికి వీళ్ళ బట్టలిపి బజార్లో పెట్టినది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. భారత ప్రభుత్వ బడ్జెట్ కూడా చూసినట్లయితే భారత ప్రభుత్వ బడ్జెట్ కూడా 17,94,892 కోట్లు. అది ఎంత? 92%, 100%, 99%, 99%, 94%, 96%, 115%, 108%, 106%, 102%. అంటే భారత ప్రభుత్వ బడ్జెట్ కూడా అంచనాలకు మించిన వ్యయం చేసిరు. అంటే మన రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ పాలన మాత్రం ఈ చాతగాని పాలనలో మనం చెప్తా ఉన్నాం. ఇది చాతగాని పాలన అని చెప్పొచ్చు వాస్తవంగా. ఇక్కడ ఏమంటారు, 1956 నుంచి 2013-14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాస్తవ వ్యయం మరియు తెలంగాణ వాటా ఇట్లా వాస్తవంగా 1956-57లో 79 కోట్ల ఎక్స్పెండిచర్ ఉంటే దానిలో 33 కోట్ల రూపాయలు తెలంగాణకి ఇవ్వడం. తెలంగాణ షేర్ అంటే 41%, 41.68% షేర్ కదా. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు 1956 నుంచి 1985-86 చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా టోటల్ బడ్జెట్ వచ్చేసి 11,94,945 కోట్లు ప్రవేశపెడితే దానిలో 4,95,053. అంటే ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇట్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బడ్జెట్ అంచనా వ్యయాలు అది తెలంగాణ వాటా ఎంత వచ్చిందో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళకు మైండ్ బ్లాక్ అయి ఉంటుంది వాస్తవంగా. ఇదంతా కూడా ఇట్లా మొత్తానికైతే కేసీఆర్ యొక్క పరివారం, వాళ్ళ కుటుంబమే, ఇంకెవరు లేరు. వేరే ఎమ్మెల్యేలు అంతా చాతకాని దద్దమ్మలే వాళ్ళంతా. వాళ్ళ గురించి మాట్లాడిన అవసరం లేదు. వాళ్ళ పప్పెట్లు, వాళ్ళకు రబ్బర్ స్టాంపులు అని చెప్పవచ్చు వాస్తవంగా. నిన్న కేసీఆర్ అంతగానం కొట్లాడుతూ ఉంటే, హరీష్ రావు అంతగానం కొట్లాడుతూ ఉంటే కనీసం ఆయన సపోర్ట్ చేసే పరిస్థితి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేకుండా పోయింది వాస్తవంగా. సో ఇట్లా మొత్తానికైతే కేసీఆర్ యొక్క బండారం, ఈ 10 ఏళ్ళలో చేసినట్టు మండారం మొత్తం కూడా బయట పెట్టడం జరిగింది వాస్తవంగా. సో ఇది ఖచ్చితంగా దాదాపు 6,71,757 కోట్ల అప్పులు అని చెప్పేసి క్లియర్గా తెలుస్తూ ఉంది. మరి ఈ విధంగా అప్పులు చేస్తున్నారు. మరి అప్పులు చేసి ఈరోజు పెద్ద ఎత్తున అసలు ఉన్న బడ్జెట్ అంచనాలు వ్యయమే చేయలేదు, సరిగా చేయకపోగా ఇంకా ఈ 6,70,000 అప్పులు చేయడము, కేంద్ర గ్రాంట్లు ఏమైనాయి, ఇవన్నీ కూడా లెక్కలు తేలాల్సిన అవసరం ఉన్నది. దానికి సంబంధించి కాళేశ్వరం పైన దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి చెప్పేసి హరీష్ రావు సవాల్ విసిరాడు కదా. నిజంగా కాంగ్రెస్లోకి దమ్ముంటే ఆ పని చేసి దానిలో నిజాలు నిగ్గు తెల్చాలి, ఎవరైతే దోషులు వాళ్ళని శిక్షించాలి. అప్పుడు ప్రజలకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది వాస్తవంగా.